ఆడియో కనెక్ట్ అవ్వలేదు. ఒకసారి మీరు ఫోన్ చేసి మీ డౌన్లైన్స్ ఎవరన్నా ఉన్నట్టయితే చెప్తే వాళ్ళు క్లారిటీ రావడం జరుగుతుంది. ఓకే రఫీ, రెడీనా? ఎస్ సార్, రెడీ. ఓకే, వెరీ గుడ్. బిజినెస్ సిస్టమ్. ఓకే, ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్ చేయబోతున్నాడు. మన స్క్రీన్ చూస్తుంటేనే అర్థమవుతోంది. అంటే ఈ రోజు నుంచి మన బిజినెస్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. అంటే ఈ రోజు నుంచి అంటే మనకు ప్రొడక్ట్ అనేది ఇంతవరకు మనము ప్రొడక్ట్ కోసము ఆలోచిస్తున్నాం. ప్రొడక్ట్ రాని చాలా మందికి మనం చెప్తే ప్రొడక్ట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేస్తాము అనే ఆలోచనలో చాలా మంది ఉండేవాళ్ళు. ఈరోజు మనకు ప్రొడక్ట్ వచ్చేసింది. మేబీ మన టీంలో చాలా మంది ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది. ఈ పర్చేజ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది కన్సిస్టెన్సీ పైననే ప్లాన్ చేయడం జరిగింది. జాయినింగ్ ఆఫర్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ అయిన ప్రొడక్ట్స్ అయినటువంటి 2 ప్రొడక్ట్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ N95 మాస్క్ ఒకటి, చాలా మంచి క్వాలిటీ, చాలా మంచి బాగుంది. అదేవిధంగా శానిటైజర్. మనకి ఈ 2 ప్రొడక్ట్స్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం అంటే చాలా 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 వండర్ఫుల్. కంపెనీ వాళ్ళు మనకు అంత ఆలోచనతో మనకి ఈ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్ క్వాలిటీ, ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మేబీ ఎక్కువ మంది ఇదే ఆఫర్ మీదనే ప్లాన్ చేయండి. ఓకే, 7:41. రఫీ, రెడీనా? ఎస్ సార్. వాయిస్ క్లియరా సార్? ఓకే రఫీ, క్లియర్. ఎస్, ఓకే సార్. ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ చేస్తాను. ఓకే సార్. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్ టు విన్ఫినిత్ అండి. ఎస్, ఈరోజు మనం అనుకున్నట్టు మన చేతికి ప్రోడక్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ప్రొడక్ట్స్ కొన్ని మేము ట్రయల్ చూసాం. ఎక్సలెంట్ రిజల్ట్, సూపర్గా ఉన్నాయి. క్వాలిటీ దగ్గర ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు కంపెనీ. అసలు ఆ స్మెల్ చూస్తుంటేనే శానిటైజర్ కానివ్వండి, సోప్స్ కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, హెయిర్ ఆయిల్, అటు నుంచి షాంపూ కానివ్వండి, ఎక్సలెంట్ సూపర్ అని చెప్పొచ్చు. 100% మనకు క్వాలిటీ అని మనం భయపడుతుండేలా మనకు మన మేనేజ్మెంట్ 100% క్వాలిటీతో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు మనము బిజినెస్ సిస్టమ్ ఎలా ఉందంటే మార్కెటింగ్ 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇంకొకటి డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. ట్రెడిషనల్ మార్కెటింగ్ కి డైరెక్ట్ సెల్లింగ్ కి కొద్దిగా డిఫరెన్సెస్ మనం ఇక్కడ ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 రకాలుగా మనకు కస్టమర్ కి ప్రొడక్ట్ అనేది దొరుకుతుంది అనమాట. ఒకటి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎలాగ దొరుకుతుంది ఒకసారి చూద్దాం. మ్యానుఫ్యాక్చరింగ్ 30 రూపీస్ అయితే అదే కస్టమర్ దగ్గరికి వచ్చేందుకు 100 రూపీస్ అవుతుంది అనమాట. ఇక్కడ 100 రూపీస్ ఎందుకు అవుతుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ 30 రూపీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ కి కస్టమర్ కి మధ్యలో ఇక్కడ కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయన్నమాట. వాటిల్లో ముందుగా C&F ఏజెంట్స్. వీళ్ళు ఏం చేస్తారంటే కంపెనీతో ఒక బేరం మాదిరిగా అనమాట. మామూలుగా మనం ఏదైనా సేల్ చేయాలంటే ఒక బ్రోకర్ ఎలాగైతే పనిచేస్తాడో అలాగా బ్రోకరేజ్ తీసుకొని సమ్ అమౌంట్ అనేది కంపెనీకి డిపాజిట్ చేసి వాళ్ళు సమ్ కమిషన్ అనేది పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మన కస్టమర్ చేతికి వాళ్ళు ఎత్తుకొచ్చి ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు రిస్క్ చేయకుండా నేషనల్ డిస్ట్రిబ్యూటర్లకి డిస్పాచ్ చేస్తారనమాట. నేషనల్ డిస్ట్రిబ్యూటర్లు కూడా రిస్క్ చేయకుండా రీజనల్ డిస్ట్రిబ్యూటర్స్ కి సమ్ పర్సెంటేజ్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అలాగే వాళ్ళు కూడా డైరెక్ట్ గా మన చేతికి తెచ్చిస్తారంటే వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు కూడా లోకల్లో ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకొని ఆ డిస్ట్రిబ్యూటర్ కి డిస్పాచ్ చేస్తారనమాట. ఆ లోకల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి హోల్సేల్ షాప్ వాళ్ళు వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఆ హోల్సేల్ షాప్ వాళ్ళు కొద్దిగా ప్రాఫిట్ పెట్టుకొని రిటైల్ షాప్ వాళ్ళకి ఇస్తారు. ఆ రిటైల్ షాప్కి వెళ్ళి మనం తీసుకుంటాం అనమాట. ఇంత మధ్యలో ఇంత మందికి కమిషన్ వెళ్తుంది అనమాట. ఈ కమిషన్ ఎవరు కడుతున్నారంటే 100% కస్టమరే కడుతున్నాడు. వీటికి అన్నిటికంటే పెద్దది ఒకటి ఉన్నది అడ్వర్టైజింగ్. వీళ్ళంతా తీసుకునేది ఒక ఎత్తు అయితే అడ్వర్టైజింగ్ కి
కొన్ని కోట్లు ఖర్చు చేస్తాయి ఈ కంపెనీలు. కొన్ని కోట్లు ఖర్చు చేస్తాయన్నమాట. హ్యూజ్ అమౌంట్ అనేది ఈ అడ్వర్టైజింగ్‌కి యూజ్ అవుతుందన్నమాట. ఈ టీవీ యాడ్స్ కానివ్వండి, అలాగే మనం బయట రోడ్ల పైన చూస్తూ ఉంటామన్నమాట. పెద్ద పెద్ద బ్యానర్స్ కట్టేసింటారు. ఇవన్నీ ఎవరు కడుతున్నారంటే 100% కస్టమరే కడుతున్నాడు. కస్టమర్‌కి దీనివల్ల ఏమన్నా లాభం ఉండదంటే ఎటువంటి లాభం లేదు. క్వాలిటీ ఉండదంటే కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఏం జరుగుతుందంటే సేమ్ 30 రూపీస్‌కే మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. ఆ 30 రూపీస్ నుంచి కస్టమర్‌కు 100 రూపీస్‌కి ఇస్తే మధ్యలో ఈ 70 రూపీస్ అనేది ఆ 70 రూపీస్ కూడా కస్టమర్‌కే వస్తుంది. అదే ఎలాగొస్తుంది? ఎందుకొస్తుంది అంటే కస్టమర్ అనేది మనం వాడిన తర్వాత రికమెండ్ చేస్తే రికమెండ్ చేసి తర్వాత మౌత్ పబ్లిసిటీ అన్నమాట. మనంతటికి మనమే పబ్లిష్ చేస్తామన్నమాట. అంటే బాగుండాది అని మనం రిఫర్ చేస్తామన్నమాట. రికమెండ్ చేసి రిఫర్ చేసినందుకు గాను మనకు ఆ 70 రూపీసు మనకే ఇస్తున్నారన్నమాట. ఇవి 2 రకాల మార్కెటింగ్ అనేది ఇప్పుడు బిజినెస్ బయట మార్కెట్‌లో ఈ 2 రకాలుగా మార్కెటింగ్ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించి తెలుసుకున్నాం. అది మన ప్లాను ఈ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ చేసుకొని విన్ఫినిత్ కంపెనీ ఒక ప్లాన్ డిజైన్ చేసిందన్నమాట. ఆ ప్లాను మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నుంచి మనకు 8 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. అందులో 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయన్నమాట. అందులో రిటైల్ ప్రాఫిట్స్, బిజినెస్ బిల్డర్ బోనస్, అటు నుంచి టీమ్ బిల్డర్ బోనస్, పవర్ స్టార్ బోనస్, ఇన్ఫినిటీ బోనస్, అన్లిమిటెడ్ కార్ ఫండ్, అన్లిమిటెడ్ హౌస్ ఫండ్, అన్లిమిటెడ్ లగ్జరీ ఫండ్ అన్నమాట. ఇవి ఎలాగొస్తాయో ఒకటోటి తెలుసుకుందాం. పవర్ ఆఫ్ రిటైల్ ప్రాఫిట్ ఫస్ట్‌ది రిటైల్ ప్రాఫిట్ మనము తెలుసుకుందాం. అందులో రిటైల్ ప్రాఫిట్ అంటే ఏం లేదు 130 రూపీస్ ఎంఆర్‌పి ప్రైస్ ఉంటే మనకి 30% అనేది డిస్కౌంట్ ఇస్తూ 100 రూపీస్‌కే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 30 రూపీస్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. స్టార్టింగ్‌లోనే మనకు ఈ 30% అనేది రిటైల్ మార్జిన్‌గా మనం స్టార్టింగ్‌లోనే పొందొచ్చనమాట. అలాగే వీటితో పాటి రిటైల్ ప్రాఫిట్‌లోనే లక్కీ డిప్ ఆఫర్, కన్సిస్టెన్సీ ఆఫర్, రీపర్చేజ్ ఆఫర్, స్పెషల్ రీపర్చేజ్ ఆఫర్ అండ్ న్యూ జాయినింగ్ ఆఫర్ అన్నమాట. ఈ ఆఫర్స్‌తో ఈ ఆఫర్స్‌లో కూడా మనకు బిజినెస్‌తో సంబంధం లేకుండా కంపెనీ కొన్ని ఆఫర్స్ ఇంట్రొడ్యూసింగ్ చేసింది. వాటిల్లో మనము ఫస్ట్‌గా ఖచ్చితంగా మనము ఈ ఆఫర్స్ చెప్పుకోదగ్గ ఆఫర్లు అనుకుంటే ఒకటి జాయినింగ్ ఆఫర్, 2 కన్సిస్టెన్సీ ఆఫర్ అన్నమాట. మనకు జాయినింగ్ ఆఫర్‌కి 2500 రూపీస్‌తో మనము జాయిన్ అవుతే ఒక శానిటైజర్ మరియు ఒక మాస్క్ ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. శానిటైజర్ మరియు మాస్క్ అనేది ఫ్రీగా ఇస్తున్నారన్నమాట. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే 2500తో మనం 4 మంత్స్ కనుక కంటిన్యూగా పర్చేస్ చేస్తే బిట్వీన్ సెకండ్ అండ్ 13 డేట్స్ మధ్యలో అన్నమాట. మనం పర్చేస్ చేస్తే కంపెనీ మనకు 1800 డీపీ ప్రైస్ గల ప్రొడక్ట్స్ 5th మంత్‌లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాము. ఇవి చూడండి ప్రతి ఇంట్లో కూడా ఇవి అవసరమైన ప్రొడక్ట్సే. ఈ ప్రొడక్ట్స్ లేనిదే దాదాపు మనము ఆహ్, ప్రతి ఒక్కరికి నీడే ఇవి. ఇక్కడ కాకపోతే బయట మన కంపెనీలు కాకపోతే ఇంకొక చోట అయితే ఖచ్చితంగా ఇవి కొనాల్సిందే అన్నమాట. ఇవి మనము బయట కొంటే ఎలాంటి లాభము ఉండదు. అదే మనం ఇక్కడ మన ఆఫర్స్ మరియు ఓన్లీ ఒక రిటైల్ ప్రాఫిటే మనం చూసుకుందాం ఇక్కడ. సమ్ ప్రొడక్ట్స్ అండి చూడండి తులసి డ్రాప్స్ మనకి 195 రూపీస్ ఎంఆర్‌పి అయితే 150కే ఇస్తున్నారు. మళ్ళీ 75 బీవీస్ ఇస్తున్నారన్నమాట. ఈ బీవీస్ అంటే ఏమిటంటే మనకు బిజినెస్ వాల్యూమ్స్ మనము ఇక్కడ కొనిన దానికి కంపెనీలో మనకు బిజినెస్ వాల్యూమ్స్ అని కొన్ని పాయింట్స్ మాదిరిగా ఇస్తున్నారన్నమాట. మనకు ఇన్కమ్స్ అనేది ఈ బీవీస్ మీదే జనరేట్ అవుతుందన్నమాట. మనము కొద్దిగా ముందరికెళ్ళిన తర్వాత ఈ బీవీ మీద ఇన్కమ్స్ ఎలాగొస్తాయనేది చర్చించుకుందాం. అలాగే టూత్ బ్రష్ చూడండి 247 రూపీస్ ఉంటే 190 రూపీస్‌కే డీపీ ప్రైస్‌లో మనకి ఇస్తున్నారు. అలాగే టూత్ పేస్ట్, బాతింగ్ సోప్, పెయిన్ రిలీఫ్, ఫుట్ క్రీమ్, హెయిర్ ఆయిల్, షాంపూ, ఫెయిర్‌నెస్, బాడీ టాల్క్, అల్ట్రా వాష్ లిక్విడ్,
వాష్ లిక్విడ్ అండి, ఫ్లోర్ క్లీనర్, డిష్ వాష్, టాయిలెట్ క్లీనర్. ఇవన్నీ మనము ఎంఆర్పి ప్రైస్ తీసుకుంటే 3257 రూపీస్ అయితే మనకు రిటైల్ ప్రాఫిట్ కింద డిస్కౌంట్ కింద 2521 రూపీస్కే మనకి ఇస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకు ఎంఆర్పి సేవింగ్స్ వచ్చి దాదాపు 736 రూపీస్ అనేది మనము ఎంఆర్పి మీద సేవింగ్స్ అనేది మనకు స్టార్టింగ్ లోనే కంపెనీ ఇస్తుంది అనమాట. అలాగే మనం 2500 రూపీస్ తో జాయిన్ అయితే మనకు జాయినింగ్ ఆఫర్ కింద కంపెనీ ఒక శానిటైజర్ మరియు మాస్క్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి ఎంఆర్పి పరంగా చూసుకుంటే 350 రూపీస్ ప్రోడక్ట్ అనేది మనకు కంపెనీ ఫ్రీగా ఇవ్వడం జరిగింది అనమాట. ఆ విధంగా 350 రూపీస్ మనకు బెనిఫిట్. అలాగే కన్సిస్టెన్సీ ఆఫర్ మనం 4 months కి కంటిన్యూగా చేస్తే 1800 రూపీస్ డిపి ప్రైస్ కల వస్తువులు 5th month మనకు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అది మనము 1 month డివైడ్ చేస్తే దాదాపు 550 రూపీస్ అనేది ఎంఆర్పి ప్రైస్ గల ప్రొడక్ట్ అనేది మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ గా మనము కౌంట్ చేసుకుంటే 1636 రూపీస్ అనేది మనము సేవింగ్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంత 2021 రూపీస్ గల ప్రోడక్ట్ మనం పర్చేస్ చేస్తే దాదాపు మనకు 1636 రూపీస్ అనేది బెనిఫిట్ అనేది కంపెనీ ఓన్లీ ఒక్క ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ లోనే ఇవ్వడం అనేది దిస్ ఈజ్ అమేజింగ్ అండి. ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం ఖచ్చితంగా వీటి మీద మంచి ఫోకస్ చేస్తే 100% 100% ఈ సేవింగ్ అనేది మనకు 100% మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ టీంలో ఎక్కువ కాకుండా దాదాపు మనకు ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లోకి ఇది 100% నీడ్ అయిన ప్రోడక్టే అన్నమాట. బయట అయినా కొనాల్సిందే, ఇక్కడైనా కొనాల్సిందే. మళ్ళీ మనకు ఇక్కడ కంపెనీ డిస్కౌంట్లు ఆఫర్లతో కలిపి ఇస్తుంది అనమాట. ఇది గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ సైడ్ లో మనం గమనించుంటే 1221 బీవీ అనేది మనకు ఇవ్వడం జరిగింది. 2521 రూపీస్ మనం పర్చేస్ చేస్తే 1221 బీవీ అనేది మనకు కంపెనీ మనకు జనరేట్ చేసి మనకు అకౌంట్ లో చూపించడం జరిగింది. వీటి వల్ల మనము ఇన్కమ్స్ అనేటివి ఎలాగ జనరేట్ చేయాలి, ఇన్కమ్స్ అనేటివి ఎలాగ వస్తాయి అనేది మనము ఒకటోటి డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ బిజినెస్ బిల్డర్ బోనస్ అంటారు. బిజినెస్ బిల్డర్ బోనస్ కి ఇప్పుడు మనం చెప్పినట్టు అక్కడ బీవీస్ ఉన్నాయి కదా, దాదాపు మీరు గమనించింటే ఒక్క బీవీ మనకు యాడ్ కావాలంటే దాదాపు 2 రూపీస్ అనేది మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దాదాపు దరిదాపుల్లో అంతే ఉంటుంది. 2 రూపీస్ మనం 2 రూపీస్ గల ప్రోడక్ట్ మనం కంపెనీ నుంచి పర్చేస్ చేస్తే కంపెనీ మనకు ఒక్క బీవీ ఇవ్వడం జరుగుతుంది. ఆ బీవీని బేస్ చేసుకొని మనకు ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ ఎలాగిస్తుందంటే ఇప్పుడు మనం గమనిద్దాం. బిజినెస్ బిల్డర్ బోనస్ 1000 బీవీ చేయాల్సి ఉంటుంది. 1000 బీవీ ఏ టీం నుంచి 500 బీవీ, బి టీం నుంచి 500 బీవీ చేస్తే కంపెనీ ఇక్కడ మ్యాచ్ చేసి ఒక పాయింట్ ఇస్తుంది. ఇక్కడ ఈ పాయింట్ అనేది కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 5% తీసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్ వాల్యూ దాదాపు 50 రూపీస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దాదాపు 50 రూపీస్ అనేది ఉంటుంది అనమాట. సిచ్యువేషన్ పెట్టచ్చి ఇది పెరగచ్చు, ఒక్కోసారి తగ్గచ్చు కూడా అనమాట. అంటే దాదాపు 100% పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కంపెనీ క్యాపింగ్ అనేది మెన్షన్ చేసింది అనమాట. 100% కన్నా అందరికీ మ్యాచ్ అయితే దీని వాల్యూ తగ్గిపోతుంది అనమాట. దానికి కంపెనీ ఏం చేసిందంటే క్యాపింగ్ అనేది తీసుకొచ్చింది. ఇక్కడ 10,000 రూపీస్ వరకు క్యాపింగ్ చేసింది అనమాట. 10,000 రూపీస్ కంటే ఇది ఎక్కువ రాదు. మరియు అలాగే కొత్త అప్డేట్ ఏమిటంటే బిజినెస్ బిల్డర్ బోనస్ ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రాగా మనకు అకౌంట్ వేరే బోనస్ల నుంచి మనకు 50,000 గన మన ఇన్కమ్ అయితే ఈ బిజినెస్ బిల్డర్ బోనస్ అనేది ఇవ్వడం జరగదు అనమాట. ఆ విధంగా మనకు మ్యాచింగ్స్ తగ్గించి ఈ వాల్యూని పెంచే ప్రయత్నం కంపెనీ చేసింది అనమాట. ఎందుకంటే స్టార్టర్స్ కోసం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్
అలాగే టీమ్ బిల్డర్ బోనస్ కి మినిమం 5000 బీవీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 2500 బీవీ ఏ టీం నుంచి, 2500 బి టీం నుంచి మ్యాచ్ చేసి ఇక్కడ కంపెనీ ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 25% మనకు 25% ఇస్తుంది అనమాట టర్న్ ఓవర్ లో నుంచి. అది దాదాపు ఇక్కడ 220 రూపీస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా క్యాపింగ్ అనేది మెన్షన్ చేసింది. ఎలా ఎందుకంటే చాలా మ్యాచింగ్స్ జరిగింది అనుకోండి, ఆ వాల్యూ తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. అలా కాకుండా కంపెనీ ఇక్కడ కూడా మనకు 1 lakh రూపీస్ వరకు క్యాపింగ్ ఇచ్చింది. మనము ఎప్పుడైతే టీమ్ బిల్డర్ బోనస్ కి ఎలిజిబుల్ అవుతామో ఇక్కడ కంపెనీ బ్రౌన్స్ డైరెక్టర్ అనే క్యాడర్ ఇస్తుంది అనమాట. అలాగే పవర్ స్టార్ బోనస్, టీమ్ బిల్డర్ బోనస్ ని 3 months కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే 4th month నుంచి మనకు కంపెనీ ఎక్స్ట్రాగా కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 10% మళ్ళీ 10% తీసి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అనమాట. అది కూడా సేమ్ 2500 బీవీకి మ్యాచ్ చేసి ఒక పాయింట్ ఇస్తుంది. ఆ పాయింట్ వాల్యూమ్ దాదాపు 140 రూపీస్ వరకు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా క్యాపింగ్ చేసింది. ఇక్కడ క్యాపింగ్ 80,000 రూపీస్ క్యాపింగ్ ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇన్ఫినిటీ బోనస్, ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ నో క్యాపింగ్స్ కంపెనీ పెట్టడం జరిగింది. ఇక్కడ 1 lakh బీవీ మినిమం ఉండాలి. 50,000 ఏ టీం నుంచి, 50,000 బి టీం నుంచి మనకు బీవీస్ వస్తే దాన్ని మ్యాచ్ చేసి కంపెనీ ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ వాల్యూమ్ 4,200 రూపీస్ అనేది ఇక్కడ పాయింట్ వాల్యూమ్ దాదాపు ఉంటుంది. ఇది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో నుంచి తీసి 15% టర్న్ ఓవర్ లో నుంచి 15% తో ఇది డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ మనము ఇన్ఫినిటీ బోనస్ కి ఎలిజిబుల్ అయితే ఇక్కడ సిల్వర్ అనే క్యాడర్ కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్లిమిటెడ్ కార్ ఫండ్, మనము సిల్వర్ ని 3 months మెయింటైన్ చేస్తే 4th month నుంచి మనకు కార్ ఫండ్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ 50,000 కి మనకు మ్యాచ్ చేసి ఒక పాయింట్ వాల్యూమ్ ఇస్తుంది. టోటల్ టర్న్ ఓవర్ లోని కంపెనీ టర్న్ ఓవర్ లో నుంచి 5% అనేది తీసి ఇస్తుంది. ఇక్కడ ఒక పాయింట్ వాల్యూమ్ దాదాపు 3,000 రూపీస్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం వన్స్ కార్ ఫండ్ కి ఎలిజిబుల్ అవుతే ప్లాటినం డైరెక్టర్ అనే క్యాడర్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 7th బోనస్ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్, ఇక్కడ అన్లిమిటెడ్ హౌస్ ఫండ్ కి సేమ్ ఇలాగే 50,000 కి మ్యాచ్ చేసి కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో నుంచి 5% తీసి 5% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హౌస్ ఫండ్ కి ఎలిజిబుల్ కావాలంటే 3 months మనము కార్ ఫండ్ ని మెయింటైన్ చేస్తే మనకు కంపెనీ 4th month నుంచి హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే 6 months కన్సిస్టెన్సీగా మనము సిల్వర్ ని గన మెయింటైన్ చేస్తే 7th month నుంచి మనకు కంపెనీ హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ హౌస్ ఫండ్ అనేది కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ లో నుంచి 5% ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ 50,000 మ్యాచింగ్ కి ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ వాల్యూమ్ దాదాపు 3,200 రూపీస్ అనేది కంపెనీ డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు వన్స్ మనము హౌస్ ఫండ్ కి ఎలిజిబుల్ అయితే ఎమరాల్డ్ డైరెక్టర్ అనే క్యాడర్ కంపెనీ ఇవ్వడం జరిగింది. అలాగే ది లాస్ట్ బోనస్ అని చెప్పుకోవచ్చు లగ్జరీ బోనస్ అన్నమాట. లగ్జరీ బోనస్ మనము ఏ టీం నుంచి ఒక సిల్వర్, బి టీం నుంచి ఒక సిల్వర్ గన మన టీం లో మనం చూపించినట్టయితే దీనికి మనము హౌస్ ఫండ్ ఎలిజిబుల్ అయిన తర్వాత చూపించిన అవసరం లేదు. వన్స్ మనము స్టార్టింగ్ లో అయినా సరే, ఫస్ట్ మంత్ అయినా సరే, ఏ టీమ్ లో ఒక సిల్వర్, బి టీమ్ లో ఒక సిల్వర్ గాన మనం చూపించగలిగితే మనకు కంపెనీ అనేది లగ్జరీ ఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. లగ్జరీ ఫండ్ 50,000 మ్యాచింగ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 PV ఒక్క పాయింట్ వాల్యూమ్ వచ్చేసి దాదాపు 1,400 రూపాయలు అనేది కంపెనీ డిసైడ్ చేయడం జరిగింది. ఇది కంపెనీ ప్లాన్. అలాగే కంపెనీ
ఇక్కడ మనకు కొన్ని లీడర్షిప్ పాత్రలు అనేటివి ఇవ్వడం జరిగింది. మనకు కొన్ని క్యాడర్స్ అనేటివి డిసైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు 2 లెగ్స్ ఇది మనము 4 సిల్వర్స్ ను మెయింటైన్ చేయాలి మన టోటల్ టీమ్ లో. 4 సిల్వర్స్ ను మెయింటైన్ చేస్తే మనకు డైమండ్ డైరెక్టర్ అంటారు. అలాగే 4 సిల్వర్స్ ను మెయింటైన్ చేస్తూ 20 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ మన టీమ్ లో నుంచి గనక వస్తే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అని అంటారు. అలాగే 4 సిల్వర్స్ ని మెయింటైన్ చేస్తూ 50 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ గనక మన టీం నుంచి మనం చూపించినట్టయితే మనకు రాయల్ క్రౌన్ డైరెక్టర్ అనే క్యాడర్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 4 సిల్వర్స్ ని మెయింటైన్ చేస్తూ 100 ఇన్ఫినిటీ పాయింట్స్ ని మనం చూపించినట్టయితే మనకు కంపెనీ ఇక్కడ రాయల్ బ్లూ డైమండ్ డైరెక్టర్ అనే క్యాడర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్షిప్ కెరియర్ పాత్ లో ఇన్ఫినిటీ అంబాసిడర్ అన్నమాట. ఇన్ఫినిట్ అంబాసిడర్ లో ఇక్కడ సారీ అండి, ఇది నేను చేంజ్ చేయడం మర్చిపోయాను. 4 సిల్వర్స్ మరియు 200 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ ఉంటే చాలు. ఇది చేంజ్ చేసింది కంపెనీ. చేంజెస్ లో ఇది ఒకటి అప్డేట్ చేసింది అనమాట. 200 రూపీస్ 200 ఇన్ఫినిటీ బోనస్ పాయింట్స్ అయితే ఇప్పుడైతే మనం చూపిస్తామో కంపెనీకి మనము అంబాసిడర్ గా మనము ఇక్కడ పిలువబడతాం. ఇది కంపెనీ యొక్క ప్లాన్ మరియు ఆఫర్స్. ఇంకా మనము ఓకే, ఇది ప్లాన్ ఆఫర్స్ అండి. ఇక మన ప్రోడక్ట్ గురించి చెప్పుకోవాలంటే నేనైతే శానిటైజర్ యూజ్ చేశాను, హెయిర్ ఆయిల్ యూజ్ చేశాను. ఎక్సలెంట్ హెయిర్ ఆయిల్ అండి. అలాగే